హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతోటి నేను మీ ముందుకొచ్చానండి. స్టోరీ తప్పకుండా లాస్ట్ వరకు వినండి. మీకే అర్థమవుతుంది ఎంత బావుంటుందో. స్టోరీ పేరొచ్చేసరికి 'బీర్బల్‌కి పరీక్ష' అండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వింటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దామండి. 'బీర్బల్‌కు పరీక్ష'. వేసవి మండిపోతుంది. కనకనలాడే అగ్నిగోళంలా తొందరగా ఉదయించే సూర్యుడు బారెడు పైకెగబ్రాకేలా లోగా నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు. అక్కడక్కడ నీటి చెలమలు తప్ప నదులు ఇసుక మేడల్లా కనిపించసాగాయి. బావులు ఎండిపోయాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటిపూట వీధుల్లో తిరగడానికి జనం భయపడసాగారు. ఒకనాటి వేకువ సమయంలో అక్బర్ చక్రవర్తి వాహ్యాలికి బయలుదేరాడు. ఆయన వెంట ఎప్పటిలాగే బీర్బల్‌తో సహా మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. కొంతసేపు నడిచాక ఇప్పుడే వేడి ఆరంభం అవుతున్నది. బావులన్నీ ఎండిపోతున్నాయి అంటుండగా అక్బర్ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది. ఆ బావిలో నీళ్లు ఉన్నాయేమో చూద్దాం రండి అంటూ వెళ్ళి ఆయన బావిలోకి తొంగి చూశాడు. తక్కినవారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్లారు. బొట్టు నీళ్లు లేవు అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి. వర్షాలు వచ్చేంతవరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభూ! బావిలోకి ఏదైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడడానికి ఇది అనువైన కాలం. నీళ్లున్నప్పుడు వేస్తే అలా చూడలేము అంటూ బీర్బల్ బాట పక్కనే ఉన్న చిన్న రాయిని తీసి బావిలోకి విసిరాడు. అది నేలను తాకిన శబ్దం టప్ అని వినిపించింది. ఒక రాయికి తోడు మరొక రాయి కావాలి కదా అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్న వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని తీసి బావిలో వేశాడు. దాన్ని చూసిన బీర్బల్ నివ్వెరపోయి, ఒక రాయికి తోడు మరొక రాయి కావాల్సిందే కానీ మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా అన్నాడు. చక్రవర్తి తను చేసిన పొరపాటు తెలియవచ్చింది. తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు. సరే జరిగిందేదో జరిగిపోయింది. బావిలోకి దిగగల వారి చేత ఉంగరాన్ని వెలికి తీస్తే సరిపోతుంది అని అనుకుంటుండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది. బీర్బల్ మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలికి తీయించవచ్చు. అయితే అంటూ ఆగాడు చక్రవర్తి. ఏమిటో సెలవివ్వండి ప్రభూ అన్నారు బీర్బల్తో సహా అందరూ ముక్త కంఠంతో. అయితే బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా అని అడిగాడు చక్రవర్తి. అసాధ్యం అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు. అంటే బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి. అంతే ప్రభూ! అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు మరొక ప్రముఖుడు. బీర్బల్ నీ అభిప్రాయమేమిటి అంటూ బీర్బల్ కేసి తిరిగాడు చక్రవర్తి. ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను ప్రభూ అంటూ తలపాగా తీసి బుర్ర గోక్కోసాగాడు బీర్బల్. బుర్ర గోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుంది అనుకుంటున్నాడు బీర్బల్ అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా. అవును, నాకు తరచూ అలా జరుగుతుంది. నీకు జరగదేమో అన్నాడు బీర్బల్. నీకు మాత్రం ఎలా జరుగుతుంది అని అడిగాడు ప్రముఖుడు. బుర్ర ఉంది కనుక. నీకు లేదు, ఆలోచన రావడం లేదు. అందుకు నేనేం చెయ్యను అన్నాడు బీర్బల్. ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు. ఆ చెప్పానా బుర్ర గోక్కుంటే మంచి ఉపాయం తోస్తుందని. ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయాలో తెలిసిపోయింది అన్నాడు బీర్బల్ ఉత్సాహంతో. ఎలా తీస్తావో చెప్పు అని అడిగాడు చక్రవర్తి చాలా ఆతృతగా. అందుకు కొంచెం సమయం కావాలి జహాపనా. అంతా సక్రమంగా జరిగితే సాయంకాలంకెల్లా వెలికి తీయగలను. అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది అన్నాడు బీర్బల్ వినయంగా. ఇందులో తిరకాసు ఏదీ లేదు కదా అన్నాడు
ఇంతకుముందు బీర్బల్ చేత అపహాస్యానికి గురైన ప్రముఖుడు. అది నా నైజానికి విరుద్ధమైనది ప్రభు. అయినా ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు అడ్డదారులతో నాకు పని ఏమిటి? అన్నాడు బీర్బల్ ఎంతో విశ్వాసంతో. బావుంది. కానీ 2 భటులను కాపలా ఉంచడం ఎందుకైనా మంచిది ప్రభూ అన్నాడు ప్రముఖుడు. అంతటితో వదిలిపెట్టకుండా బీర్బల్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా నీ సలహాలు కూడా పాటిస్తాను అంటూ చక్రవర్తి ఎవరూ బావిలోకి దిగకుండా చూసుకోమని 2 భటులను ఏర్పాటు చేసి వెళ్ళాడు. అక్కడే ఉండిపోయిన బీర్బల్ చుట్టుపక్కల కలయ చూశాడు. కొద్ది దూరంలో ఒక గుడిసె, దాని పక్కన చెట్టుకు కట్టబడిన ఒక ఆవు కనిపించాయి. బీర్బల్ చకచకా గుడిసె వద్దకు వెళ్లి లోపల ఎవరున్నారు అని పిలిచాడు. వంగిన నడుముతో ఒక ముసలావిడ వెలుపలికి వస్తూ, ఏం నాయనా, ఏం కావాలి? నువ్వు ఎవరు? అని అడిగింది. అమ్మా, ఒక కడియ ఆవు పేడ కావాలి, కావాలంటే డబ్బు ఇస్తాను అంటూ దుస్తుల నుంచి చిల్లర తీశాడు. ఆ భాగ్యానికి డబ్బెందుకు నాయనా? అదిగో ఆవు పేడ వేసింది చూడు, వెళ్ళి తీసుకో, అప్పుడే పొద్దు ఎక్కి ఎండ కాల్చేస్తుంది అంటూ గుడిసె లోపలికి వెళ్ళింది ముసలావిడ. బీర్బల్ ఎడమ చేత్తో పేడ కడియను తీసుకుని బావి వద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు. వజ్రపు ఉంగరం తలతలా మెరుస్తున్నది. ఉంగరాన్ని గురిచూసి పేడను ముద్దగా చేసి దాని మీదకు విసిరాడు. సరిగ్గా అది ఉంగరం మీద పడింది. ఇప్పుడు ఉంగరం కనిపించడం లేదు. బీర్బల్ తరువాత ఒక చిన్న రాయిని చేంతాడంత పొడవాటి సన్నటి దారాన్ని తీసుకున్నాడు. దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు. ఆ తరువాత రాయిని బావిలోని పేడ మీదకి గురిచూసి వదిలాడు. అది వెళ్ళి పేడ మీద పడింది. బీర్బల్ సంతోషంగా దారం 2వ కొసను బావికి పక్కనున్న ఒక మొక్కకు కట్టి, మీరు ఇక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి, సాయంకాలానికి వస్తాను అని భటులకు చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. ఎండ తీవ్రంగా ఉంది. అయినా అది తన పథకానికి చక్కగా ఉపయోగపడుతుందని బీర్బల్ సంతోషించాడు. సూర్యుడు అస్తమించడానికి గంటసేపు ఉందనగా బీర్బల్ బావి దగ్గరికి వెళ్ళాడు. మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకొని దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగసాగాడు. దారానికి కట్టిన రాయి, దాంతోపాటు రాయి చుట్టూ ఎండకి పిడకలా ఎండిపోయిన పేడ లోపలి చక్రవర్తి వజ్రపు ఉంగరం పైకి రాసాగాయి. బీర్బల్ పిడకను అందుకొని విరిచి చూశాడు. అందులో వజ్రపు ఉంగరం కనిపించింది. దానిని శుభ్రంగా కడిగి దుస్తుల్లో దాచుకొని చక్రవర్తి దర్శనానికి బయలుదేరాడు బీర్బల్. రాజభవనం చేరేసరికి అక్కడ చక్రవర్తితో సహా పలువురు ప్రముఖులు కనిపించారు. షాహెన్షా అంటూ బీర్బల్ వంగి సలాం చేశాడు. ఉంగరం తెచ్చావా అని అడిగాడు చక్రవర్తి. తెచ్చాను, ఇదిగో. ఆలంపన అంటూ బీర్బల్ చక్రవర్తికి ఉంగరం అందించాడు వినయంగా. ఎలా వెలికి తీశావు ఇప్పుడు చెప్పు అని అడిగాడు చక్రవర్తి. బీర్బల్ అంతా వివరించాడు. వాహ్ వాహ్, నిజంగానే నువ్వు అందరికన్నా తెలివైన వాడివి బీర్బల్ అంటూ చక్రవర్తి అతడికి నాణాల సంచిని బహుకరించాడు. ఆశ్రిత పోషణలో, దయాగుణంలో మీకు సాటి రాగల రాజులు భూప్రపంచంలోనే లేరు షాహెన్షా అంటూ బీర్బల్ నాణేలను అందుకొని చక్రవర్తికి మరోసారి సలాం చేశాడు. విన్నారు కదండి, ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయచ్చు.
ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూడకుంటే తప్పకుండా స్టోరీస్ అన్నీ తప్పకుండా వినండి. చాలా బావుంటాయండి. మోరల్ స్టోరీస్ ఉన్నాయి, హార్ట్ టచింగ్ స్టోరీస్ ఉన్నాయి, అన్ని రకాల స్టోరీస్ ఉన్నాయండి. తప్పకుండా మీరు చూసారంటే మీకే నచ్చుతాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఇక నుంచి కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకొస్తానండి. థ్యాంక్ యూ అండి.